Hi all of you. So this is Ravi. So today I am going to teach about basic proportionality theorem. So దీన్ని మనం ఈ basic proportionality theorem మనం tails అని కూడా అంటాము. So here coming to this point ఏంటి అంటే if a line is drawn parallel to one side of a triangle to intersect the other two sides in a distinct point, then the other two sides are divided in the same ratio. So this means ఏంటి అంటే ఇక్కడ ఈ లైన్ లేదా ఈ లైన్ అంట సో దీనికి ప్యారల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 1 2 3 సైడ్స్ అనుకుందాం. సో ఈ లైన్కి ప్యారల్గా ఉంది. అండ్ ప్యారల్గా ఉండడమే కాకుండా ఈ లైన్ అప్పర్ అండ్ లోవర్ సేమ్ రేషియోలో డివిజన్ చేస్తుంది. సో అంటే ఏంటంటే అదర్ టూ సైడ్స్ అంటే ఇదొక సైడ్ ఈ టూ సైడ్స్ని ఈ ప్యారలల్ లైన్ సేమ్ రేషియోలో డివిజన్ చేస్తుంది. సో మనం ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయా ఇవి, వీటిని మనం హైట్ అనుకుందాం. ఇది అంటే ఒక హైట్ వచ్చేసేమో ఎన్ఈ ఒక హైట్, అండ్ రెండో హైట్ వచ్చేసేమో డిఎం. సో డిఎం సో ఇవి టూ హైట్స్ ఇవి. సో అండ్ ఇంకా మనం ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేసుకుందాము ఇంకొంచెం. సో ఇక్కడ నేను డాటర్ లైన్స్ పెడుతున్నాను. సో ఇదొక ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ నెంబర్ 1 అని చెప్తున్నా. సో ట్రయాంగిల్ నెంబర్ 1 అంటే ఏంటిది? ట్రయాంగిల్ నెంబర్ 1 BDE. సో నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. సో ఇది నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ నెంబర్ 2 అనుకుందాం. సో మీకు అర్థమైందా? సో పైన నేను బ్లూ కలర్లో కన్స్ట్రక్ట్ చేసిందేమో ఇట్స్ ఏ హైట్స్. ఒకటి ఎన్ఈ అని హైట్, ఇంకొకటి డిఎం సెకండ్ హైట్. ఇవేమో ఫస్ట్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్. సో మనం ఫర్దర్గా సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో ఈ సమ్ మొత్తం చూడండి, చూసిన తర్వాత మీకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అనేది డెడ్ ఈజీగా ఉంటుంది. వితిన్ 2 minutes సమ్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ ముందు కూడా మీరు జస్ట్ రివిజన్ కూడా అవసరం లేకుండా అంత సింపుల్గా మీకు ఇక్కడ అయిపోతుంది. సో ఇందాక మీకు చెప్పిన విధంగా ఏంటంటే స్టేట్మెంట్కి మనము ఇవి ఎలా తీసుకున్నామో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు గివెన్ వాల్యూస్. సో వాట్ ఆర్ ద గివెన్ వాల్యూస్? సో గివెన్ వాల్యూస్ తీసుకుందాము. సో గివెన్ వాల్యూస్ ఏంటి ఇక్కడ మనకి? సో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. అది మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో మనకి స్టేట్మెంట్ వైజ్గా ఇందాక వచ్చింది. సో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో రిక్వైర్డ్ టు ప్రూఫ్ ఏంటి? ఈ సైడ్ ఈక్వల్స్ టు ఈ సైడ్ అంటే ఏడి బై DB equals to AE by CE. If not EC అని ప్రూవ్ చేయాలి. సో మనం ప్రూవ్ చేయాల్సింది, అందుకే రిక్వైర్డ్ టు ప్రూఫ్. సో మీకు అర్థం కావడానికి షార్ట్లో నేను ఒక లైన్ గీస్తున్నాను. నేను ఎట్ ఎ టైం చేస్తున్నాను అంటే మనం ఇది చేశాక అంటే ఈ సైడ్ మనం ఒక ఇచ్చేసాక ఇది కంటిన్యూ చేయాలి. సో నేను ఎట్ ఎ టైం మీకు 2 చూపిస్తాను. సింపుల్గా షార్ట్లో వితిన్ 1 minute మీకు సమ్ అయిపోతుంది. ఎగ్జామ్ ముందు మీకు రివిజన్ లేకుండా కూడా ఈజీగా రాయగలుగుతారు సమ్ని. సో నేను ట్రిక్స్ చెప్తాను, అది ఫాలో చేయండి ప్రెజెంట్ మీరు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో ఫస్ట్ ఇట్ సైడ్ నేను ట్రయాంగిల్ ఏబిసి అండ్ సారీ ఏబిసి కాదు ఏడిఈ. సో ఇక్కడ కూడా సేమ్ అదే ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ఏడిఈ అంటే ఈ ఏడిఈ ఏంటి? అప్పర్ ట్రయాంగిల్ ఏడిఈ. 2 sides ఒకటే ట్రయాంగిల్ తీసుకోవాలి, సేమ్ ట్రయాంగిల్ తీసుకోను ఏడిఈ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకోవాలి. సో ఆ ట్రయాంగిల్ అంటే ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ఇక్కడ వస్తుంది, ఈ సెకండ్ ట్రయాంగిల్ ఇక్కడ వస్తుంది. సో మీకు కొంతమంది కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు. సో షార్ట్లో ఉండడానికి మీకు ఈజీగా అర్థం కావడానికి నేను సింపుల్ ట్రిక్ చెప్తా వినండి.
ఇక్కడ డిఈ ఉంది కదా, సో ట్రయాంగిల్ ఇక్కడ డిఈ ఉంది కదా, ఆ డిఈ తీసుకోండి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ మీరు ఏం తీసుకోవాలి, బి తీసుకోండి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ బి తీసుకోండి. ఇక్కడ చూడండి సేమ్ అంతే, అదేవిధంగా ట్రై చేయండి ఒకసారి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇక్కడ డిఈ ఉంది కదా, డిఈ. ఇక్కడ ఏ ప్లేస్లో బి తీసుకున్నారు, ఇక్కడ ఏ ప్లేస్లో సి తీసుకోండి. దాట్స్ ఇట్. మీకు కన్ఫ్యూజన్ ఉండవలసిన లేదు. సో ఫస్ట్ చూద్దాం ఒకసారి. బిడిఈ, బిడిఈ, నెక్స్ట్ సిడిఈ, ఇంకో సిడిఈ. సో నో నీడ్ టు బి కన్ఫ్యూజ్, ఎందుకంటే ఈ అప్పర్ పార్ట్ అనేది మనం ఇక్కడ సేమ్ తీసుకున్నాము. ఈ లోవర్ పార్ట్ ఫస్ట్ ఒక సైడ్ దీనికి ఇచ్చాము, ఒక సైడ్ దీనికి ఇచ్చాము. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ బి పెట్టాను, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ సి పెట్టాను. సో మనందరికీ తెలుసు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అయితే హైట్ కోసం మాట్లాడదాం ఫస్ట్, దాని తర్వాత ఫార్ములా అప్లై చేద్దాం. సో నేను ఈ 2 ట్రయాంగిల్స్కి ఒకటే హైట్ తీసుకుంటున్నాను, అది ఎన్ఈ అంటే ఈఎన్ అనే హైట్ తీసుకుంటున్నాను. ఈఎన్, సో ఈఎన్ అనేది హైట్. ఈ 2 ట్రయాంగిల్స్కి ఈఎన్ అనేది హైట్ తీసుకున్నాను. ఈ 2 ట్రయాంగిల్స్కి నేను డిఎం హైట్గా తీసుకున్నాను. సో ఇదేంటిది, ఇది హైట్, హెచ్ అని పెడుతున్నా, హెచ్. ఈ 2 హైట్స్. సో మనం ఫార్ములాకి వద్దాము. ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాము, ట్రయాంగిల్ ఏడిఈ ఏంటి, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాము, ట్రయాంగిల్ బిడిఈ ఈక్వల్స్ టు ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో రెండింటికి ఆఫ్ బేసిస్ ఏంటి, బేసిస్ ఏంటంటే ఈ ఫస్ట్ 2 లెటర్స్ తీసేసుకోండి, అదే బేస్. ఏడి, ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి, బిడి. ఈ ఫస్ట్ 2 లెటర్సే మీకు బేస్ వస్తుంది. మరి హైట్ ఏంటి, సింపుల్ హైట్ ఏంటంటే ఇది ఈఎన్, రెండింటికి ఈఎన్ హైట్. సో ఇక్కడ కూడా సేమ్ అలా అప్లై చేద్దామా, కాకపోతే చిన్న చేంజ్ ఉంటుంది, అది చూద్దాం ఒకసారి ఏంటో. సో ట్రయాంగిల్ ఏడిఈ, ఇక్కడ ట్రయాంగిల్ సిడిఈ ఈక్వల్స్ హాఫ్ ఇంటూ బేస్ అని చెప్పాను. ఇందాక బేస్ ఫస్ట్ 2 ఇక్కడ బేస్గా వేసుకున్నారు, ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ అండ్ లాస్ట్ బేస్గా వేసుకోండి. అంటే ఏఈ, ఇక్కడ కూడా అంతే, హాఫ్ ఇంటూ బేస్ ఏంటి, సిఈ ఇస్ బేస్, సిఈ. హైట్స్ మరి హైట్స్ డిఎం, రెండింటికి సేమ్ హైట్, డిఎం. సో మనకు వచ్చేసింది కదా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో మీకు ఏంటి అంటే మళ్ళీ ఇదే స్టెప్ ఇక్కడ వేసుకుని డివిజన్ చేయాలి. సో అంటే ఈక్వేషన్ 1గా ఈక్వేషన్ 2గా తీసుకుని 1 and 2 ఈక్వేషన్స్ మనం డివిజన్ చేయాలి. అంటే ఇంకొక స్టెప్ వేసుకోవాలి, వేసుకోకుండా ఇగో 2 ఇక్కడ డివిజన్ చేసేస్తున్నా. సో క్యాన్సిల్, ఆఫ్ క్యాన్సిల్, ఈఎన్ క్యాన్సిల్. నాకు ఏం మిగిలింది ఫ్రెండ్స్, ఏడి బై బీడి. సో ఇక్కడ కూడా అంతే. సో క్యాన్సిల్ చేయండి, ఆఫ్ క్యాన్సిల్, డిఎం క్యాన్సిల్. ఏం మిగిలింది ఇక్కడ, ఏఈ బై సిఈ. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 it's equal. So AD by BD equals to AE by EC. So it's proved. Is required to prove AD by DB equals to AE by EC. So hence proved. Hence proved. సో ఇది స్టూడెంట్స్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. మీకు సింపుల్గా ఏంటి అంటే ఇక్కడ హైట్ ఈఎన్గా తీసుకున్నాను రెండిట్లకి, ఇక్కడ హైట్ డిఎంగా తీసుకున్నాను రెండిట్లకి. అండ్ ఈ ట్రయాంగిల్ ఏంటంటే ఏడిఈ సేమ్ తీసుకున్నాను.
అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్కి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ నేను బి పెట్టా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ సి పెట్టా, మిగతా అంతా సేమ్ యాజువల్ రాశాను. అంటే మీకు అర్థం కావడానికి ఫస్ట్ రెండు సేమ్ కాబట్టి రెండు ఏంటది అప్పర్ ట్రయాంగిల్ ఏడిఈ. ఏడిఈ. నెక్స్ట్ ఈ ఫస్ట్ పార్ట్ ఏమో ఇక్కడ పెట్టా, సెకండ్ పార్ట్ ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. సో ఇది ఏరియాస్. సో నేను రాస్తున్నాను ఏరియా 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 ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఎలాగా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హైట్ చెప్పాం కదా, ఇక్కడ ఈఎన్ 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 సేమ్ వచ్చింది. ఇక్కడ బేస్ ఏంటి, ఫస్ట్ 2 లెటర్స్ బేస్ తీసుకున్నాం. సో క్యాన్సిలేషన్ చేసి మనకి ఇది వచ్చింది. ఇక్కడ ఏంటి ఫస్ట్ అండ్ లాస్ట్ బేసెస్గా తీసుకున్నాం. హైట్ తీసుకుని డిఎం అనుకున్నాం, డిఎం క్యాన్సిలేషన్ చేసాము. వీ గాట్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 and 2 and 6.